ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అక్కడికి రావడం జరిగింది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయకరావు అందుబాటులో ఉన్నారు. వినాయకరావు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన గవర్నర్ ఆ రోజు సాయంత్రం ఆయా రాష్ట్రంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు వారికి తేనీటి విందు అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా రాజ్భవన్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, అదేవిధంగా ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వీరితో పాటు ఇక్కడ విజయవాడ ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎట్ హోమ్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఇందులో భాగంగా ఈ తేనీటి విందు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ కూడా పేరు పేరున రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వారి టేబుల్ వద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరించడం జరిగింది. న్యాయమూర్తులు కానీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కానీ వీరిని ఆయన పేరు పేరున పలకరించి వారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి తెలపడం జరిగింది. మరోవైపున మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇద్దరు కూడా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొని ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ మనం ఓవరాల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కూడా రాష్ట్ర గవర్నర్ పలకరించడమే కాకుండా రాష్ట్ర గవర్నర్ భవనానికి సంబంధించి, అంటే రాజ్భవన్ సంబంధించిన సిబ్బంది సైతం పేరున ప్రతి ఒక్కరికి గవర్నర్ ను పరిచయం చేసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే పూర్తయింది. ప్రస్తుతం తేనీటి విందులో గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దంపతులు, అదేవిధంగా ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు, గవర్నర్ దంపతులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీరంతా కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డీజీపీ కానీ ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. కార్యక్రమానికి ప్రధానంగా ముఖ్యంగా ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ తరఫున మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా వారి గౌరవార్థం, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన ముఖ్యమైన శాఖకు సంబంధించిన అన్ని అధికారులకు, అలాగే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీరందరికీ కూడా వారి గౌరవార్థం తేనీటి విందు అనేది ఇవ్వడం అనేది ఆనందదాయకంగా సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరోవైపున స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రానికి ముందు జరిగిన అనేక మూమెంట్స్ కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మూమెంట్స్ కావచ్చు, ఫోటో సెషన్ కూడా, అంటే అప్పటి ఫొటోస్ ని కూడా మీరు ఆహుతులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ జెండా ఏ విధంగా రూపుదిద్దుకుంది, అదేవిధంగా జాతీయ ఉద్యమంలో, అంటే స్వాతంత్రోద్యమంలో కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా ఫోటోల రూపంలో ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ముగ్గురు కూడా ఒకే టేబుల్ మీద ఆశీస్సులై మాట్లాడుకుంటున్న విజువల్స్ కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించిన నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ కానీ, సీనియర్ ఐపీఎస్ అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాల శాఖాధిపతులు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ వీరంతా కూడా కుటుంబ సమేతంగా కొంతమంది హాజరయ్యారు. వీరందరినీ కూడా గవర్నర్ వారిని పేరు పేరున పలకరించి వారితో మాట్లాడడం జరిగింది. గవర్నర్, అంటే రాజ్భవన్ సంబంధించిన సిబ్బంది కూడా వారితో మాట్లాడి వారిని గవర్నర్ కు పరిచయం చేశారు.
అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా గవర్నర్ నేరుగా వెళ్లి మాట్లాడి వారిని పరిచయం చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం అయితే జనగణమన తోటి ముగియబోతుంది. కొద్దిసేపటి వరకు కూడా కార్యక్రమం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాజ్భవన్ కి సంబంధించి ప్రత్యేకంగా సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథులందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ వారికి సంబంధించి అంటే అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా వారితో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ కూడా మాట్లాడుతూ వారితోటి ప్రత్యేకంగా పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇద్దరు కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. వీరితో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ జయరాజ్ సింగ్ ఠాగూర్ కూడా ఉన్నారు. ముగ్గురు కూడా ప్రస్తుతం తేనీటి విందులో పాల్గొంటూనే ముచ్చటించుకున్న దృశ్యాలను మనం లైవ్ లో విజువల్స్ చూడొచ్చు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ముగియబోతోంది. ప్రతి ఏటా కూడా సాంప్రదాయంగా అందరూ ఒక చోట చేరి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేసిన రోజు సందర్భంగా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఒక చోట చేరి ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. అందరూ కూడా అంటే సీనియర్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా కూడా అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనలో ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా వీరంతా కూడా మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రైట్ వినాకరం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.